మన సంపద మనకే దక్కాలే, మన ఆస్తులు మనకే ఉండాలి. ఎవడో వచ్చి మన చెట్లు నరుకుతాము, ఎక్కడి నుంచో వచ్చి మన సంపద దోసుకొని పోతాము అని అంటే ఎట్లా అని మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఢిల్లీకి పోయి మరీ షికాయత్ చేసి వచ్చిండు. ఏపీలో పుష్పరాజులతోని పెద్ద పరిశాన్ అవుతున్నది, ఎర్ర చందనం ఎత్తుకపోతుర్రు, పక్క రాష్ట్రాలలో అమ్ముకుంటుర్రు అని గట్టిగానే మాట్లాడిండు సారు. అందుకే కావచ్చు మన ఆఫీసర్లు ఇప్పుడు మస్తు గట్టిగా పనిచేస్తుర్రు. చూడుర్రు ఏం చేసిర్రు. అగ చూడర్రే మట్టగా ఆడికీడికి పరిచిండ్రు మొద్దులు ఎర్రగా కానొత్తనే ఉన్నాయి కదా, అన్ని ఎర్రచందనం మొద్దులే. మన దిక్కు చిత్తూరు జిల్లాలో ఉన్న శేషాచలం అడవులకేంచి కొట్టుకొని పోయిండ్రు. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న పటాన్ అనే జాగల కొంతమంది బదమాషిగాళ్ళు పెద్ద దందానే నడిపిస్తున్నారట. మరిగా ముచ్చట ఎట్ట తెలుసుకున్నారో ఏమో గాని ఏపీకేంచి ఆఫీసర్లు పోయి దుంగలను రెండింటిని దొరకబట్టిండ్రు. ఈ ముచ్చటను మంత్రి నారా లోకేష్ సారే తన ఇంటర్నెట్ గుట్లో రాసుకొచ్చిండు. మన సంపద దేశంలో ఎక్కడ ఉన్నా మనదే, మనోళ్ళు దొరకబడతారు అన్నట్టు రాసుకొచ్చిండు. ఆఫీసర్లను మెచ్చుకున్నాడు. మరి ఏడ చూసి నేర్చుకుంటున్నారో ఏమో గాని ఈ నడమ ఎర్రచందనం స్మగ్లర్లు బగ్గ తెలివి మీరిపోయిండ్రు. పుష్పరాజు లెక్క సిడిమెల్నే దుంగలు మాయం చేస్తున్నారు, బార్డర్లు దాటిస్తున్నారు. మరి ఇక ఎక్కడి శేషాచలం అడవులు, ఎక్కడి గుజరాత్ రాష్ట్రము, ఇక్కడి నుంచి తీసుకుపోయి అక్కడ పడవలెక్కించి దేశం దాటిస్తానరట బదమాషిగాళ్ళు. ఇగిదిట్లుంటే సినిమాలు చేయబట్టే చాలా మంది లేని తాకట్ల పడుతున్నారు, నేరి పొలగాన్లు చెడిపోతాన్రు అన్నట్టు మాట్లాడింది హోం మంత్రి మేడం. ఈ రోజు చాలా మంది యువతకి ఏంటంటే సినిమాలు చూసేసరికి ఒక ఇన్స్పిరేషన్. నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లే, కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక గాంజాయి తీసుకుంటేనో, ఒక డ్రగ్స్ తీసుకుంటేనో, ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజం లా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే. ఆగో గట్ల అవుతున్నదట. చాలా మంది సినిమాలు చూసే నేర్చుకుంటాన్రు అన్నట్టు మాట్లాడింది మేడం. ఇక అది అట్టుండని గానీ మొన్ననే ఢిల్లీకి పోయినప్పుడు డిప్యూటీ సీఎం పవనాలు సారు సెంటర్ మంత్రిని కలిసి మాట్లాడి వచ్చిండు. దేశంలో ఎక్కడ ఎర్రచందనం దుంగలు దొరికినా మా సంపద మాకు దక్కేటట్టు చూడుర్రి, అట్లా రూల్స్ మార్చుండ్రి అని చెప్పొచ్చిండు. మరిగా గుజరాత్ రాష్ట్రంకి వెళ్ళి దొరికిన ఎర్రచందనం మొద్దులను మన దిక్కు పట్టుకొస్తారో లేదో చూడాలి అనుకుంటారు ఇప్పుడు అందరూ.